వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కారణమేంటో తెలియదు కానీ ప్రతి గ్రామంలో క్యాన్సర్ రోగులు ఉన్నారు. రాఘవాపురం, ఎండపల్లి గ్రామాలు ఇప్పుడు క్యాన్సర్ గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. ఈ రెండు మండలాల్లోని గ్రామాల్లో క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. క్యాన్సర్పై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకపోవడంతో పదుల సంఖ్యలో వ్యాధి బారిన పడుతున్నారు. లాస్ట్ స్టేజ్లో తెలిసినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి ప్రాణాలు విడుస్తున్నారు. తమ మండల పరిధిలో క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారని ఆశా కార్యకర్త చెబుతోంది. నా ఏరియాలో నలుగురే ఉన్నారండి. అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఏమన్నారు అని మేము వారం వెళ్తామండి. 4 రోజులకి ఒకసారి వెళ్తామండి. మేము ఒకళ్ళైతే బయటికి చెప్పట్లేదండి. మాకైతే తెలిసింది 3 ఉన్నారు. బయటికి చెప్పని వాళ్ళు కాక 3 ఉన్నారు. పగడం సంగయ్య ఒకటి, పగడం ధనమ్మ ఒకటి, కోటమర్తి అక్కమ్మ ఒకటి. అక్కమ్మకి ఆపరేషన్ చేశారు. ధనమ్మకి ఆపరేషన్ అయ్యింది. అవి విజిట్లు అవి పెట్టాలని, ఇంజక్షన్లు పెట్టాలని. చింతలపూడి నియోజకవర్గాన్ని క్యాన్సర్ పంజా విసురుతోంది. అసలు ఆ నియోజకవర్గంలోని గ్రామంలో ప్రతి గ్రామంలో క్యాన్సర్ బారిన పడినటువంటి ఒక కుటుంబం ఉంటుంది. దీనికి కారణం ఏంటి? అసలు చింతలపూడి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఏం జరుగుతోంది? మూలం ఎక్కడ మొదలైంది? వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కిరణ్, చింతలపూడి నియోజకవర్గంలోని ఎక్కువగా రాఘవాపురం, ఎండపల్లి గ్రామాల్లో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రామంలోనే దాదాపు ఒక్కొక్క గ్రామంలో, అంటే రాఘవాపురం ఒక ప్రాంతంలోనే ఎస్టీపేటలోనే దాదాపు 5 నుంచి 6 మంది క్యాన్సర్ రోగులైతే కూడా ఉన్నారు. వీరంతా కూడా ఇప్పుడు చికిత్స పొందుతున్న పరిస్థితి. ఇంకా మరీ కొంతమందికి ఎంతమందికి ఉన్నదని కూడా ఆ ప్రాంతంలో తెలియని పరిస్థితి. వాళ్ళంతా కూడా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు కూడా ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. ఇదే సందర్భంలో ఎండపల్లి ప్రాంతంలో ఇప్పటికే 2 యువకులైతే కూడా చనిపోయారు. పెళ్ళయి కొద్ది నెలలకి వాళ్ళంతా కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళంతా కుటుంబ సభ్యులంతా కూడా కొంత దీనస్థితిలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఆ ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 15 మంది వరకు కూడా ఇక్కడ క్యాన్సర్ రోగులు ఉన్నారని చెప్తున్నారు. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ, డాక్టర్లకు సంబంధించి కానీ వాళ్ళ దగ్గర ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఏ విధంగా వాళ్ళకు స్క్రీన్ టెస్టులు చేయాలి, లేదంటే క్యాన్సర్ నిర్ధారణ ఉందా లేదనేది కూడా వాళ్ళ దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర కానీ, లేదంటే ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ కార్యాలయంలో కానీ ఎవరో దగ్గర కూడా క్యాన్సర్ రోగులకు సంబంధించినటువంటి సమాచారం అయితే కూడా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ రోగులు ఎంతమంది ఉన్నారనేది కూడా జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి వైద్యులు తామంతా కూడా రెగ్యులర్ గా చిన్న రోగాలకైతే కూడా వారికి సంబంధించిన రికార్డు ఉంటుంది. కానీ క్యాన్సర్ బారిన పడిన వారికి సంబంధించిన రికార్డు తమ వద్ద లేదనేది కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి కొంతమంది క్యాన్సర్ రోగులను గుర్తించి వారికి తగిన సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వైద్య అధికారుల దగ్గర తగిన లేదని చెప్పుకోవాలి. వాళ్ళని క్యాన్సర్ రోగులు వస్తున్నాయి సమాచారం ఏముందంటే వాళ్ళు జీరో నాలెడ్జ్, తమ దగ్గర ఎటువంటి సమాచారం లేదు, సేకరించి చెప్తామని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే మొత్తానికి సంబంధించి అసలు ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కువ మంది అంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. ఈ క్యాన్సర్ బారి పడి మరణించిన వారు కూడా ఎక్కువగా పేదలే ఉన్నారు. వీళ్ళంతా కూడా రోజు కూలి పనిచేసుకునేవారు. అయితే వీరికి క్యాన్సర్ నిర్ధారణ అయి మృతి చెందిన తర్వాత కానీ క్యాన్సర్ వ్యాధి వస్తుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితులు. ఎందుకంటే 4వ స్టేజ్ లో కొంతమందికి క్యాన్సర్ వ్యాధి బయటపడింది. ఆ తర్వాత ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉన్న ఆస్తులు అమ్మి క్యాన్సర్ వ్యాధి బాగు చేయించుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా కొంత ఆవేదన గురవుతున్నారు. క్యాన్సర్ వ్యాధి బారిన పడి మృత్యువాత పడేదాకా తమకు ఆ వ్యాధి ఉన్నట్టు తెలియటం లేదు. ఈ నేపథ్యంలోనే తెలిసిన కొంతమంది చికిత్స చేసుకోవడానికి
అవసరమైన డబ్బులు తమకు అందుబాటులో ఉండటం లేదు. కొన్ని రోగాలకు సంబంధించి ఆరోగ్యశ్రీలో అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఈ క్యాన్సర్ బారిన పడి సరిగ్గా టెస్టులు చేయించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది మహిళలు వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, కొంత ప్రభుత్వ సహాయాన్ని కూడా పొందుతున్నారు. కానీ దీన్ని సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించి అధికారిని సరైన సమాచారం చెప్పుకోవాలి. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.